హలో అండి. నమస్తే. ఎలా ఉన్నారండి అందరూ? అందరూ బాగున్నారు కదా! నేను కూడా బాగున్నాను. మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎప్పటిలాగే ఈరోజు కూడా ఒక మంచి వీడియోతో మీ ముందుకొచ్చేసానండి. మీరందరూ అడుగుతున్నారు కదా! ఫుల్ డే హెల్తీ రెసిపీస్ వీడియోస్ అన్నీ కూడా చేయండి అని చెప్పేసి ఈరోజైతే అదే వీడియో అండి. మార్నింగ్ నుంచి నైట్ వరకు నేనేం తీసుకున్నానో చూపిస్తూ మీకు కొన్ని టేస్టీ రెసిపీస్ కూడా ఈ వీడియోలో అయితే చూపిస్తున్నానండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీకైతే చాలా యూజ్ అవుతుంది. ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేసేద్దాం. మన ఆరోగ్యం మన చేతుల్లోనే కదండీ! కానీ ఈ విషయం మనం తెలుసుకొని ఆచరించేసరికి కొంచెం టైం అయితే పడుతుంది. టైం పట్టినా పర్వాలేదు గానీ స్లోగా మంచి ఆహారపు అలవాట్లయితే మనందరం చేసుకుందాం. నేను నా ఆహారపు అలవాట్లు మార్చుకున్న తర్వాత నా హెల్త్‌లో ఇంప్రూవ్‌మెంట్ అయితే చూస్తున్నానండి. మెయిన్‌గా ఎవరైతే 30+ ఉంటారో వాళ్ళైతే తప్పకుండా కొంచెం ఇప్పటి నుంచి మనం హెల్తీ లైఫ్ స్టైల్ అలవాటు చేసుకుంటే ఫ్యూచర్‌లో కొన్ని ఇష్యూస్ మనకి రాకుండా ఉంటాయన్నమాట. ఇప్పటి నుంచి మనం కొంచెం జాగ్రత్త పడాలి. ఎప్పట్లాగే ఈరోజు మార్నింగ్ ఎంప్టీ స్టమక్‌తో గోరువెచ్చని నీళ్ళైతే తాగేసానండి. మీకు చెప్పాను కదా! నేను ముందు రోజు నైటే ఫ్లాస్క్‌లో వేసుకొని పెట్టేసుకుంటాను. ఇంకా పొద్దున్న లేచిన వెంటనే పెట్టాలి అంటే నాకు టైం కుదరదని చెప్పాను కదా! అందుకని ముందు రోజు నైటే ఫ్లాస్క్‌లో వేసుకొని ఇంకా పొద్దున్న లేచిన వెంటనే తాగేస్తాను. ఎంప్టీ స్టమక్‌తో గోరువెచ్చని నీళ్ళు తాగడం చాలా మంచిదండి. ఎవరైనా అలవాటు లేకపోతే తప్పకుండా అలవాటు చేసుకోండి. చాలా మంచిదంట. ఇంకా ఈరోజు లంచ్ బాక్స్ కోసమైతే నేను పన్నీర్ కర్రీ అలాగే బగారా రైస్ చేశాను. కొంచెం రైతా కూడా చేశాననమాట. పన్నీర్ కర్రీ అయితే చాలా సింపుల్‌గా, చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఎవరైనా చేయడం రాని వాళ్ళు కూడా పెద్ద ప్రాసెస్ ఏం లేకుండా చేసుకోవచ్చు. మీకు కావాలి అంటే చెప్పండి. నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా రెసిపీ చూపిస్తాను. ఇంకా రెసిపీస్ అయితే ఏం చూపించట్లేదండి. నాకు పొద్దున్న 7కి క్యారేజ్ అయిపోవాలి కదా! నాకు హడావిడి అవుతుందని నేను చూపించట్లేదు. ఇంకా తర్వాత మాకు రావి చెట్టు ఒక చిన్న చెట్టు ఉందండి పక్కనే. రావి ఆకులు కషాయం తాగుదాం అని చెప్పేసి రావి ఆకులు తెచ్చుకుంటున్నాను. ఈ రావి ఆకులు కషాయం తాగడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయంటండి. మనకి రావి, వేప, తులసి ఇవన్నీ కూడా మనకి దేవతా వృక్షాలు అంటారు కదా! వాటికి మన పెద్దవాళ్ళు పెట్టిందంతా కూడా ఊరికే కాదండి. దేవతా వృక్షాలు అన్నారంటే వాటిలో అన్ని రకాల ఔషధ గుణాలు ఉన్నాయన్నమాట. మన హిందూ ధర్మంలో చెప్పే ప్రతి ఒక్కటి కూడా అండి, ప్రతి ఒక్క ఆచారమే కాదు, పూజే కాదు, ప్రతి ఒక్క దాంట్లో కూడా సైన్స్ ఉంటుందండి. మనకి తెలియదు గానీ, ప్రతి పూజ వెనకాతల గాని, ఏ టైంలో, ఏ సీజన్‌లో ఏ పూజలు చేస్తాము, వాటికి నైవేద్యాలు పెడతాము అంటే, ఆ సీజన్‌కి తగ్గట్టు ఆ నైవేద్యాలు కూడా చెప్తారు. ఆ నైవేద్యాలు కూడా ఆ సీజన్‌లో వచ్చే మార్పులకి, మన శరీరానికి ఉపయోగపడే విధంగా ఉంటాయి. మీరెప్పుడైనా గమనించారో లేదో? ఇప్పుడైతే ఈ ఆకుల కషాయం ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఒక 4, 5 ఆకుల్ని తీసుకొని నీట్‌గా వాష్ చేసుకోండి. నీట్‌గా వాష్ చేసిన తర్వాత ఒక గ్లాసు నీళ్లు వేసి అవి కొంచెం వేడైన తర్వాత ఇలా ఆకులను తుంచి వేయండి. ఇలా మనకి ఒక 5 నిమిషాలు ఒక గ్లాసుడు నీళ్లు సగం గ్లాస్‌కి అయినంత వరకు కూడా ఒక మీడియం ఫ్లేమ్‌లో ఇలా మరిగించి ఆపేసి ఇలా మూత పెట్టి ఒక 10 నిమిషాలు అలా పక్కన పెట్టేయండి. మంచిగా ఇంకా ఆ వేడికి అందులో ఉన్న ఔషధ గుణాలన్నీ కూడా బాగా ఆ నీటిలో దిగుతాయన్నమాట. తర్వాత గోరువెచ్చగా ఉండేటప్పుడు తాగితే మనకి చాలా మంచిది. ఇంకా వీటిని ఒక గ్లాస్‌లో వేసుకొని మీరు తాగగలను అనుకుంటే ఇలా తాగేయండి ఏం కాదు. లేదు అంటే అందులో కొంచెం తేనె, నిమ్మరసం వేసుకొని తాగినా చాలా బావుంటుంది. చాలా రిఫ్రెషింగ్‌గా ఉంటుంది. రావి ఆకుల కషాయం మనం తాగడం వల్ల మన జీర్ణక్రియ అయితే చాలా మెరుగుపడుతుందంటండి. ఇంకా మన బాడీలో ఉన్న టాక్సిన్స్ అన్నిటిని కూడా బయటికి పంపేయడానికి చాలా హెల్ప్ అవుతుంది. ఇంకా మనకి ఇమ్యూనిటీ పవర్‌ని కూడా ఇస్తుందనమాట. మన వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. ఇంకా ఇదేంటంటే క్యాన్సర్ వంటి పెద్ద పెద్ద వ్యాధులు కూడా మనకి రాకుండా ఉండడానికి హెల్ప్ అవుతుందనమాట. ఇదైతే రెగ్యులర్‌గా తాగకూడదంటండి. వారానికి 1, 2 సార్లు తాగితే సరిపోతుందంట. ఇంకా అందులోనూ గ్యాస్ ప్రాబ్లమ్ ఉండేవాళ్ళైతే ఎంప్టీ స్టమక్‌తో తీసుకోకండి. ఏదైనా తిన్న తర్వాత తీసుకోండి. రెగ్యులర్‌గా మెడిసిన్ వాడేవాళ్ళు గాని, ప్రెగ్నెంట్ లేడీస్ గాని మీరు డాక్టర్ సలహా తీసుకొని ఇలాంటివేవైనా ట్రై చేయండి. మిగతా వాళ్ళందరూ కూడా వారానికి 2 సార్లయితే తీసుకోవచ్చు. ఇంకా ఆకులు కషాయం తాగిన తర్వాత కాసేపు ఇంకా మెడిటేషన్, యోగా చిన్న చిన్న వార్మప్ ఎక్సర్‌సైజ్‌లు అన్నీ చేసుకొని బ్రేక్‌ఫాస్ట్ కోసం ఈరోజు రాగి పిండితో అంబలి చేసుకున్నానండి. అంబలి మనకి తెలిసిందే కదా! రాగులతో అంబలి చేసుకుంటే మనకెంత మంచిదో. అందులో కాల్షియం, ఐరన్ అన్నీ కూడా చాలా సమృద్ధిగా ఉంటాయి. తప్పకుండా నేనైతే వారంలో ఒకసారైనా కూడా రాగి పిండితో అంబలి తీసుకోవడానికైతే చాలా ఇష్టపడతాను. నాకిష్టం గూడా. అందులో మజ్జిగేసుకొని తాగేస్తాను. ఇంకా దీంతో పాటు ఈరోజేంటంటే తాటి బెల్లం. తాటి బెల్లం చాలా మంచిదండి. నార్మల్ బెల్లం కంటే కూడా ఐరన్, కాల్షియం, మెగ్నీషియం ఇవన్నీ కూడా చాలా ఎక్కువుంటాయంటండి. ఎవరైతే ఎనీమిక్‌గా ఉంటారో, ఎనీమియాతో బాధపడుతుంటారో అలాంటి వాళ్ళు తాటి బెల్లం తీసుకోవడం చాలా మంచిది.
మనకి నార్మల్‌గా బెల్లం ఏంటంటే చెరుకు నుంచి తీస్తారు కదా! ఇదైతే తాటి చెట్టు నుంచి తీస్తారంటండి. మనకి తాటి చెట్టు గురించి తెలుసు కదా! ఇది మనకి బాడీకి కూడా వేడి చేయదంట. ఎక్కువ చలవ చేస్తుంది అంటున్నారు. అది నిజమో కాదో నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ ఇలా లైట్‌గా తీసుకోవడం వల్ల పొట్టయితే చాలా హ్యాపీగా ఉంటుందండి. హెవీగా ఉండదు. చాలా లైట్‌గా ఉంటుంది. ఇంకా తాటి బెల్లంతో నేను కాంబినేషన్ అంబలి సూపర్‌గా ఉంది. తర్వాత నేను ఒక మంచి ఇన్‌ఫ్యూజ్డ్ వాటర్ అయితే తయారు చేస్తున్నానండి. ఇదైతే చాలా మంచిదనమాట మన హెల్త్‌కి. మనకి ఇమ్యూనిటీని బూస్టప్ చేస్తుంది. అలాగే మనకి ఇన్ఫెక్షన్‌ల బారి నుంచి కూడా మనం తప్పించుకోవడానికి మనకి చాలా హెల్ప్ చేస్తుందనమాట. ఈరోజు నేను ఉసిరికాయ అలాగే చియా సీడ్స్‌తో ఇన్‌ఫ్యూజ్డ్ వాటర్ అయితే తయారు చేస్తున్నానండి. ఇదేంటంటే మార్నింగే నానబెట్టి ఈవినింగ్ తాగితే సరిపోతుంది. నేను కొంచెం లేట్‌గా నానబెడతాను. లేదంటే నైట్ మనం నానబెట్టి మార్నింగ్ ఎంప్టీ స్టమక్‌తో తాగినా కూడా చాలా మంచి రిజల్ట్ ఉంటుందండి. ఓవర్ నైట్ ఇలా సోక్ చేసుకొని తాగడం వల్ల వాటిలో ఉన్న పోషకాలన్నీ కూడా మన వాటర్‌లో వచ్చి మనకి మంచిగా ఎనర్జీ ఇస్తాయి. అలాగే మనకి ఇమ్యూనిటీ పవర్‌ని కూడా ఇస్తాయి. ఇలాంటి వాటర్ ఏవైనా కూడా తాగితే చాలా మంచిదంటండి. ఈరోజు నేను ఉసిరికాయ అలాగే చియా సీడ్స్ 2 కలిపి ఇన్‌ఫ్యూజ్డ్ వాటర్ అయితే చేసుకుంటున్నాను. ఇదేంటంటే మనకి చియా సీడ్స్‌లో యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఎక్కువగా ఉంటాయంటండి. అందులోనూ ఫైబర్ కూడా చాలా ఎక్కువుంటుంది. చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. మరి ఉసిరికాయ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు గదా! 2 కలిపి తాగామనుకోండి మనకి చాలా ఇమ్యూనిటీ వస్తుందనమాట. మనకొక బూస్టప్‌లా ఉంటుంది. ఇమ్యూనిటీ బూస్టర్‌లా ఉంటుంది. ఇలాంటివన్నీ కూడా మన ఫ్యూచర్ వీడియోస్‌లో అన్నీ కూడా చూపిస్తుంటానులెండి. ఇంక నెక్స్ట్ అయితే లంచ్‌లోకొచ్చేద్దాం. ఈరోజు లంచ్‌లో అయితే చాలా సూపర్ అండ్ టేస్టీ హెల్తీ రెసిపీ అండి. చాలా బావుంటుంది. తప్పకుండా ఇదైతే మీరు ట్రై చేయాల్సిందే ఈ రెసిపీ. దీనికోసం నేను అరికెలని పొద్దున్నే నానబెట్టేసానండి. మీకు తెలుసు కదా! మనం అరికెలు గాని, ఏవైనా మిల్లెట్స్ ఒక 6-8 అవర్స్ అయితే నానబెట్టాలని. నేను లేచిన వెంటనే ఇవైతే నానబెట్టేసాను. ఇప్పుడైతే ఒక గ్లాసు అరికెలకి 2 గ్లాసులు నీళ్లు వేసుకొని ఇలా అయితే కుక్కర్‌లో పెట్టుకుంటున్నాను. ఈలోగా దీనికి కావాల్సిన వెజిటబుల్స్ అన్నీ కూడా కట్ చేసేస్తాను. మనలో చాలా మంది అనుకుంటుందేంటంటే మిల్లెట్స్ అంటే ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు గాని, పెద్దవాళ్ళు గాని, షుగర్ పేషెంట్‌లు వీళ్ళే తింటారు. మనకి ఇప్పటి నుంచి ఏం వద్దులే తర్వాత తిందాలనుకుంటారు. అలా కాదండి. మనం ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తే మనం కొంచెం అలవాటు పడతాము. మనకు కొంచెం ఎనర్జీగా కూడా ఉంటుందనమాట. కనీసం వారంలో ఒక 3 సార్లైనా మనం ఇలా ట్రై చేస్తే చాలా బావుంటుందండి. ఇంకా మిల్లెట్స్‌తో మనకైతే చాలా మంది రెసిపీస్ చేయండక్క. మిల్లెట్స్‌తో వెరైటీస్ ఏవైనా చెప్పండి అన్నారు. మీ అందరి కోసం ఈ రెసిపీ అండి. ఈ రెసిపీ అయితే చాలా టేస్ట్‌గా ఉంటుంది. ఇదేంటంటే మిల్లెట్స్‌తో ఎగ్ ఫ్రైడ్ రైస్ అనమాట. మనం నార్మల్‌గా ఫ్రైడ్ రైస్ చేసుకుంటాం కదా! దానికి ఏమాత్రం కూడా తీసిపోదు. చాలా హెల్తీగా, చాలా టేస్టీగా మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. ఎవరైతే మిల్లెట్స్ అలవాటు చేసుకోవాలి అనుకున్నా కూడా ఏం తినలేము, అది గడ్డిలా ఉంటాయి, రుచి ఏమి ఉండదు అనుకునే వాళ్ళైతే తప్పకుండా ఇది ట్రై చేయండి. మీరైతే ఆ మాటని బ్యాక్ తీసుకుంటారు. అంత టేస్ట్‌గా ఉంటుందనమాట. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనం రైస్‌తో చేసుకుంటే ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. దీనికోసం నేను చిన్న క్యారెట్ ముక్క, సగం క్యాప్సికము, ఒక ఉల్లిపాయి, అలాగే ఒక టమాటో, 2 పచ్చిమిర్చి తీసుకుంటున్నానండి. నేను ఒక్కదాన్నే కదా! ఎక్కువేం అవసరం లేదు. మనకి తక్కువ క్వాంటిటీయే కాబట్టి తక్కువ ఐటెమ్స్ అయితే సరిపోతాయి. ఇంకా వెజిటబుల్స్ అన్నీ కట్ చేసుకునేలోగా మనకి మిల్లెట్స్ కూడా కుక్ అయిపోయిందనమాట. చక్కగా విజిల్స్ అయితే వచ్చేసింది. ఈ ఫ్రైడ్ రైస్ కోసం మనం అన్నీ కూడా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలండి. తర్వాత ఒక 2 ఎగ్స్ తీసుకుంటున్నాను. ఎగ్ ఫ్రైడ్ రైస్ కదా! నాన్ వెజ్ తినని వాళ్ళైతే సేమ్ ప్రాసెస్ ఎగ్ మనం స్కిప్ చేసేసి మిగతావన్నీ వేసుకొని సేమ్ అలాగే చేసుకోవచ్చండి. చాలా బావుంటుంది. ఇందులో మనం ఆల్రెడీ నేను చాలా వెరైటీస్ చూపించాను. ఇంకా ఫ్యూచర్‌లో కూడా చూపిస్తానులెండి. ఇంకా మిల్లెట్స్‌తో మనం ఎలాంటి రెసిపీస్ ఎంత టేస్ట్‌గా చేసుకోవచ్చనేసి. ఇంకా రెడీ చేసుకున్నాను కదా! అన్ని వెజిటబుల్స్ అన్నీ కూడా. ఇంకా ఒక కడాయి పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ఆయిల్ వేసుకోండి. తర్వాత చిన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చి ఈ 2 కూడా వేగాలి. మనకెప్పుడైనా కూడా ఫ్రైడ్ రైస్‌లు కొంచెం హై ఫ్లేమ్ మీద మనం చేస్తేనే అవి టేస్ట్ బావుంటాయన్నమాట. తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఇంకా తర్వాత వెజిటబుల్స్ మనం కట్ చేసుకున్నాం కదా! క్యాప్సికమ్, కీరా ఇవి కూడా వేసి బాగా టాస్ట్ చేసుకోవాలన్నమాట. కొంచెం హై ఫ్లేమ్ మీద మనం ఇలా కలుపుతూ ఉండాలి. వీటికేంటంటే మరీ ఓవర్ కుక్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. జస్ట్ మనకి ఫ్రైడ్ రైస్‌కి తెలుసు కదా! ఎక్కువ ఓవర్ కుక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇవి వేగిన తర్వాత టమాటో కూడా వేసి ఒక 2 నిమిషాలు అటు ఇటు కలిపిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒకసారి కలపాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత మీ టేస్ట్‌కి సరిపడా సాల్ట్ అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు పెప్పర్ పౌడర్, బ్లాక్ పెప్పర్ పౌడర్ వేసానండి. మనకి ఫ్రైడ్ రైస్ అనేసరికి పెప్పర్ పౌడర్ ఉంటేనే కదా! ఆ ఫ్లేవర్ అనేది బావుంటుంది.
ఈ 2 కూడా ఒక్కసారి కలిపి మొత్తం అంతా కూడా ఒక్కసారి సైడ్‌కి ఇలా పెట్టుకోవాలి. అంటే ఇప్పుడు మనం ఎగ్ వేస్తాం కదా! ఎగ్ అంటే దీంతో మిక్స్ అయిపోతే చిన్న చిన్న మనకి ఉక్కురు చేస్తాం చూడండి అలా అయిపోద్ది. అలా కాకుండా ఎగ్ ఫ్రైడ్ రైస్‌కి కొంచెం పెద్ద పెద్ద ముక్కల్లా ఉంటే బావుంటుంది కదా! అందుకని అవి సైడ్‌కి తీసుకొని ఈ ఎగ్ వేసి ఒక్క 2 నిమిషాలు అలాగే ఉంచేసామనుకోండి కొంచెం గట్టవుతుంది కిందంతా కూడా. వెంటనే చేసేస్తే ముక్కలయిపోతుంది. ఇలా అయితే కొంచెం పెద్ద ముక్కల్లా వస్తుంది కాబట్టి ఒక 2 నిమిషాలు అలా ఉంచేసి తర్వాత మనం ఇలా కలుపుకోవాలి. అప్పుడు మనకి పెద్ద పెద్ద ముక్కల్లా ఉంటుందన్నమాట. ఫ్రైడ్ రైస్‌కి ఎప్పుడైనా ఇలా పెద్ద ముక్కలు ఉంటేనే బావుంటుంది. ఇవంతా కూడా ఒకసారి కలిపిన తర్వాత ఇది స్టీల్ కడాయి కొంచెం బేస్ అనేది పల్చగా ఉంటుందండి. నేను అంతకుముందు ఏంటంటే అల్యూమినియం వాడేదాన్ని. కానీ ఇప్పుడు అల్యూమినియం వాడకూడదంటున్నారు కదా! నాన్ వెజ్‌కైతే మాత్రం నేను మిగతా వాటికి వెజిటేరియన్ వాటికి ఇండస్ వ్యాలీది వాళ్ళది తీసుకున్నాను. కాకపోతే దీనికేంటంటే నాన్ వెజ్ కోసమని ఇంట్లో ఉన్నది పాతది వాడుతున్నాను. ఇది కొంచెం బేస్ కొంచెం పలచగా ఉంటుంది. అందుకని అంటుకుంటుంది. ఇంకా అది బాగా కలిపిన తర్వాత మనం ముందుగా కుక్ చేసుకున్నాం కదా! మిల్లెట్స్ రైస్ ఇది కూడా అందులో వేసి కలుపుకోవాలి. హై ఫ్లేమ్ మీద ఒక్కసారి ముక్కలు అయిపోకుండా మనకేంటంటే తెగ కలిపేయకుండా సైడ్ నుంచి ఇంకా అటు ఇటు ఇలా స్లోగా కలుపుకుంటే మనకి విడిపోకుండా ఉంటుందన్నమాట ఎగ్ అనేది. మరి చిన్న చిన్న ముక్కలుగా అయిపోకుండా ఇలా స్లోగా కలుపుకొని లాస్ట్‌లో కొంచెం కొత్తిమీర, నిమ్మరసం వేసుకుంటే సరిపోతుంది. నార్మల్‌గా ఫ్రైడ్ రైస్‌లు అనేసరికి వెనిగర్, సోయా సాస్ వేస్తారు కదండీ! మనం హెల్తీగా చేసుకుంటున్నాం కాబట్టి నేను ఎలాంటి సాస్‌లు అవి వేయట్లేదు. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవడమే. ఫ్లేవర్ అయితే చాలా బావుంది. ఎంత వేగం తినేద్దామని ఉందన్నమాట. ఇంకా దీనికి నేను కాంబినేషన్ ఏంటంటే ఎలాంటిది ఏమి పెట్టుకోవట్లేదు. జస్ట్ ఉల్లిపాయ ముక్కల మీద కొంచెం నిమ్మరసం, పెప్పర్ పౌడర్ చాలా టేస్ట్‌గా ఉంటుందండి. మీరెప్పుడైనా ట్రై చేశారా? ఉల్లిపాయ, నిమ్మరసం, పెప్పర్ పౌడర్ చాలా బావుంటుంది. ఇంకా వేడి వేడి హెల్తీ అండ్ టేస్టీ మిల్లెట్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. చాలా బావుందండి. తప్పకుండా మీరు ట్రై చేయండి. మధ్యాహ్నం లంచ్ అయితే హెల్తీగా, టేస్టీగా అయితే చేసుకున్నానండి. ఇంకా తర్వాత ఈవినింగ్ వచ్చేసి నేను మార్నింగ్ నానబెట్టుకున్నాను కదండీ! చియా సీడ్స్ అలాగే ఉసిరికాయ 2 కలిపి వాటర్‌లో సోక్ చేసుకొని పెట్టుకున్నాను కదా! ఆ వాటర్ అయితే నేను సాయంత్రం తీసుకుంటున్నాను. ఇలాంటి ఇన్‌ఫ్యూజ్డ్ వాటర్ అంతా కూడా మనం నైట్ పడుకునే ముందు ప్రిపేర్ చేసుకొని మార్నింగ్ లేచిన వెంటనే తాగామనుకోండి చాలా మంచి రిజల్ట్ ఉంటుందనమాట. మనకి మంచిగా డీటాక్సింగ్ అవుతుంది. అలాగే మనకి ఇమ్యూనిటీ వస్తుంది. కొంచెం డీహైడ్రేషన్ అవ్వకుండా కూడా మనకి చూస్తుందనమాట. ఈ వాటర్‌ని మనం ఫ్రూట్స్ కట్ చేసుకొని చేసుకోవచ్చు. లేదా వెజిటబుల్స్ కట్ చేసుకొని చేసుకోవచ్చు. ఆకుకూరలు కూడా కట్ చేసుకొని చేసుకోవచ్చు. అల్లం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి, కొంచెం నిమ్మకాయ ముక్కలు, అలాగే కొంచెం తులసి వేసి తాగితే చాలా బావుంటుందండి. చాలా మంచి మనకి ఎనర్జీ ఇస్తుంది. ఇంకా మంచి మనకి రిఫ్రెషింగ్‌గా కూడా ఉంటుందనమాట. ఈ వాటర్‌ని మనం ఒకసారి సోక్ చేసుకున్న తర్వాత 24 అవర్స్ లోపు మనం కంప్లీట్ చేసేయాలి. లేదు అంటే అది కొంచెం స్మెల్ వస్తుందనమాట. ఒకరోజు నానబెడితే ఆ రోజే కొద్దిగైనా ఆ రోజు కంప్లీట్ చేసేయడానికి చూసేయాలి. నేనైతే ఈరోజు చియా సీడ్స్, ఉసిరికాయ ముక్కలు వేసి చేశాను కదండీ! నేనైతే ఉసిరికాయ ముక్కల్ని నమిలేస్తాను. నాకు చాలా ఇష్టం. ఉసిరి మనం తినడం వల్ల ఏంటంటే మన హెయిర్‌కి, మన స్కిన్‌కి అన్నిటికి కూడా చాలా మంచిది. ఉసిరిలో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో అందరికీ తెలుసు కదా! ఇంకా కొంచెం అందులో ఉండిపోతే మరి కొంచెం వాటర్ ఏసుకొని ఉంచేస్తున్నాను. ఇవేంటంటే మనం తర్వాత నైట్ లోపు కంప్లీట్ చేసి తాగేస్తాను. వాటర్ ఎవరైతే ఎక్కువగా తీసుకోవడానికి నచ్చరో వాళ్ళు ఇలాంటివి చేసుకోండి. అప్పుడేంటంటే వాటర్ టేస్టీగా ఉంటుంది. మీకు తాగడానికి కూడా ఇంట్రెస్ట్‌గా ఉంటుంది. ఈరోజు సాయంత్రం మా వారేంటంటే బఠానీ చాట్ చేయమని చెప్పారు. కానీ బఠానీ చాట్ చేయాలంటే బఠానీలు ముందుగా నానబెట్టాలి కదండీ! నేనైతే నానబెట్టడం మర్చిపోయాను. కానీ ఇలా నానబెట్టడం మర్చిపోయినప్పుడు మనకొక చిన్న టిప్ అయితే ఉంది. ఇది చాలా వర్క్ అవుతుంది. నేనెప్పుడు కూడా ఇలాగే చేస్తాను. మనకెన్ని కావాలంటే అన్ని బఠానీలు ఒక హాట్ బాక్స్‌లో తీసుకొని అందులో మరిగించిన నీళ్లు, వేడి నీళ్లు వేసి మూత పెట్టేసామనుకోండి ఒక గంట సేపు చక్కగా నానిపోతాయన్నమాట. మీకు చూపిస్తున్నాను చూడండి. ఒక గంట తర్వాత మనం ఓవర్ నైట్ నానబెడితే ఎలా మనకి నానుతాయో అలా నానిపోతాయి. వీటిని మనం మంచిగా కుక్కర్‌లో పెట్టి ఉడికించుకోవడమే. ఈ చాట్ చేయడానికి నేను బంగాళదుంపల్ని, అలాగే బఠానీలని కూడా మెత్తగా ఉడికించుకున్నానండి. చూసారు కదా! చేత్తో నలిపితే ఇంత మెత్తగా అయిపోవాలన్నమాట. అలా అయితేనే మనకి చాట్ కన్సిస్టెన్సీ అనేది చాలా బావుంటుంది. మనకి బయట చేస్తే ఎలాగా ఉంటుందో అలా ఉంటుందన్నమాట. 2 కూడా మెత్తగా కుక్ చేసుకున్నాను. దీనికోసం కొంచెం చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండును కూడా ముందుగా నానబెట్టుకొని పక్కన పెట్టుకుంటున్నాను. ఎంత మనం కంట్రోల్‌గా ఉన్నా కూడా ఒక్కొక్కసారి అయితే ఒక క్రేవింగ్ అయితే వస్తుంది కదండీ! మంచిగా ఏదైనా హాట్‌గా. కానీ ఏవైనా బయట ఆ స్మెల్ అది చూసేసరికి మనం టెంప్ట్ అయిపోతుంటాం. తినాలి అనిపిస్తుంది. అలాంటప్పుడు మనం బయట బండ మీద కొనేవి తినకుండా చక్కగా హెల్తీగా, టేస్టీగా ఇంట్లోనే చేసుకోవచ్చు. మన బయట కొనే దానికంటే కూడా ఏమాత్రం తీసిపోదండి. చక్కగా మనం ఇలా చేసుకోవచ్చు. ఇదైతే చాలా బాగుంది. ఈ చాట్ రెసిపీ తప్పకుండా మీరు ట్రై చేయండి. మీ పిల్లలు, మీరు అందరూ ఎంజాయ్ చేస్తారు. చింతపండు నానబెట్టుకున్నాను కదండీ! అది రసం తీసేసి అందులో ఒక టేబుల్ స్పూన్ అంత వరకు కూడా బెల్లం వేసుకున్నాను. బెల్లం, పులుపు కలిపితే మనకి టేస్ట్ అనేది బావుంటుందనమాట. తర్వాత ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని, ఒక స్పూన్ జీలకర్ర, కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు, అలాగే ఒక పెద్ద ఉల్లిపాయ ముక్క అన్నీ కూడా
చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేయించుకోవాలండి. మనం ఎప్పుడైనా కూడా చాట్ కోసం చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటేనే మనకు బాగుంటుందన్నమాట. అలాగే తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అది కూడా బాగా వేగాలి. మనకి పచ్చి వాసన లేకుండా వేపుకోవాలి. తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు, ఇవి కూడా బాగా వేగాలన్నమాట. మనకేంటంటే పచ్చి వాసన లేకుండా ఇలా వేపుకుంటే బాగుంటుంది. టమాటా ముక్కలు ఇవి అన్నీ కూడా బాగా వేగిన తర్వాత ఇందులో రుచికి సరిపడా సాల్ట్, కొద్దిగా పసుపు, మీరు ఎంత కారం తింటారో అంత కారం అయితే వేసుకోండి. నేనైతే ఒక స్పూన్ వరకు కారం వేశాను. తర్వాత ఒక హాఫ్ స్పూన్ వరకు ధనియాల పొడి, హాఫ్ స్పూన్ వరకు మసాలా పొడి, అలాగే చాట్ మసాలా కొంచెం ఎక్కువ వేసుకోండి. ఎందుకంటే మనకి చాట్ అనేది ఆ ఫ్లేవర్ బాగా రావడం కోసం అనేసి చాట్ మసాలా వేశాను. అన్నీ కూడా బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న బఠానీలు ఉన్నాయి కదండీ! అవి వేసి తర్వాత బంగాళదుంపలు కూడా, ఇవి కూడా చేత్తో ఇలా మ్యాష్ చేసినట్టు వేసేస్తే బావుంటుంది. మీరు బఠానీలు మెత్తగా ఉడికించుకుంటే పర్వాలేదు. లేదు అంటే మామూలుగా ఉడికించుకుంటే మాత్రం కొంచెం అందులో తీసి వేరేగా అది మిక్సీ చేసి వేసుకోండి. కొంచెం మనకి క్రీమీగా కొంచెం బావుంటుందనమాట. పలుకులు పలుకుల్లా ఉంటే బాగుంది కదా! తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చింతపండు, బెల్లం రసం ఉంది కదా! అది ఇందులో కలిపి 2 కూడా బాగా మిక్స్ అయిన తర్వాత కొంచెం వాటర్ కూడా వేసి ఒక 5 నిమిషాల పాటు ఇలా కుక్ చేయాలండి. చింతపండు రసం వాటర్ వేసిన క్లిప్ అయితే మిస్ అయిందండి. అందుకే ఇక్కడ చూపించట్లేదు. మీరు అది చింతపండు రసం వాటర్ వేసి ఇలాగ మిక్స్ చేసుకుంటే సరిపోతుందనమాట. మనకి చాట్ కన్సిస్టెన్సీ తెలుస్తుంది కదండీ! ఆ టైంలో స్టవ్ ఆఫ్ చేసేసి కొత్తిమీర, కొంచెం నిమ్మరసం వేసుకొని ఇంకా సర్వ్ చేసుకోవడమే. చాలా టేస్ట్‌గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా మీరు ఒక్కసారి ఇలా చేసిన తర్వాత ఇంకా బయట చాట్ ఎప్పుడు తినరు. అంత బావుంటుందనమాట. చాట్ అంటే మెయిన్‌గా ఉండాల్సింది పచ్చి ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, కొంచెం సేవ్ అయితే కంపల్సరీ కదండీ! సేవ్, కొంచెం వేయించిన పల్లీలు అన్నీ కూడా వేసుకున్నాను. ఇంకా ఈరోజైతే నైట్ డిన్నర్ ఏం చేయట్లేదండి. ఈ చాట్‌తోనే నా డిన్నర్ కంప్లీట్ చేశాననమాట. చాలా చాలా బావుంది. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసాక ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇదండి ఈరోజు వీడియో. నాకు తెలిసిన కొన్ని విషయాలైతే మీతో షేర్ చేసుకున్నాను. ఈ వీడియో మీకు ఎంతో కొంత యూజ్ అయిందని అనుకుంటున్నాను. యూజ్ అయితే మాత్రం చూసి వెళ్ళిపోకుండా ప్లీజ్ ఎప్పటిలాగే ఒక లైక్ ఇచ్చి మీ వాల్యుబుల్ ఒపీనియన్ కూడా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉంటే ఇంకా మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా పోస్ట్ చేస్తుంటాను. ఇంకా ఈరోజు వీడియో కూడా ఎలా అనిపించిందో మీరు తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేస్తారని అనుకుంటున్నాను. మీ కామెంట్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. మరొక మంచి వీడియోతో మీ ముందుకొస్తాను. ఇట్లు మీ శ్రావణ జ్యోతి.